సో మాట్లాడదాం ప్రస్తుతం మనతో మన తొలి వెలుగు రిపోర్టర్ అనిల్ గారు ఉన్నారు. అన్న చెప్పండి అన్న, ఏ విధంగా వస్తారు మీరు తెలంగాణలో నిన్న జర్నలిస్టుల పైన దాడులు కావచ్చు వీటన్ని? అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఏసీపీ గిరిధర్ కావచ్చు, మరొక పక్కన సిఐ ఉన్నటువంటి జగన్ కూడా ఆయన చేసినటువంటి ఒక నిర్వాహం అయితే ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా మేమైతే భావిస్తా ఉన్నాం. మనం కూడా అక్కడ ఓయూకి వెళ్ళినటువంటి సందర్భంలో చాలా దురుసుగా ప్రవర్తించడం జరిగింది. ఆయన గత కొద్ది రోజులు చూస్తా ఉన్నాం, వీళ్ళు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులంతా కూడా మొన్న టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి ముట్టడి కావచ్చు, మరొక పక్కన వీళ్ళు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో ఆయనే చాలా ఓవర్ అయినటువంటి ఒక పక్కన విద్యార్థులను కొడతా ఉన్నారు, మీడియా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు జర్నలిస్టులు అనేది ఉంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కూడా విలువలు లేకుండా పోతా ఉంది. జర్నలిస్టులను కూడా నానా రకాల ఇబ్బంది పెడతా ఉన్నారు. అసలు సోషల్ మీడియా అంటే అసలు వాళ్ళు ఒక దురుసుగా ప్రవర్తించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిన్న చాలా మంది పైన మన సంబంధించినటువంటి మిత్రుల పైన కూడా దాడి జరగడం అయితే చాలా బాధాకరమైనటువంటి విషయంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు మెయిన్ మీడియా అనేది కూడా నిద్రమత్తులో మునిగిపోతా ఉంటే వాళ్ళను ఎవరైతే తట్టిలేపేటువంటి ప్రయత్నం ఉన్నటువంటి యూట్యూబ్లు చేస్తా ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనమే తెర మీదకి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ఈ వీటినన్నిటి కూడా జనాలకు తెలియకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఒక పక్కన మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా అమ్ముడుపోయినటువంటి నేపథ్యంలో సోషల్ మీడియాను సైతం కూడా వీళ్ళను గప్చుప్పున ఉంచినట్టయితే ఇక్కడ ప్రభుత్వానికి తెలియకుండా చేయాలి. ప్రభుత్వం పైన విమర్శలు వస్తున్నటువంటి సందర్భంలో, వ్యతిరేకత వస్తున్నటువంటి సందర్భంలో వీటన్నిటి కూడా బయటకు రాకుండా ఉండాలంటే వీళ్ళని ఖచ్చితంగా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలన్నటువంటి ప్రయత్నం ఇప్పుడు ఉన్నటువంటి సర్కార్ చేస్తున్నట్టుగా నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. నిన్న జరిగినటువంటి జర్నలిస్టుల పైన జరిగినటువంటి ఏదైతే దాడి ఉందో దీన్ని ఖచ్చితంగా నేనైతే తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా కొంతమంది జర్నలిస్టులను కావచ్చు, లేక మన రఘునందన్ కావచ్చు, లేకుంటే మైపాల్ కానీ ఇలా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి, అంటే కిడ్నాప్ చేసుకున్నారు. నిన్న కూడా అదే దాఖలాలు మనం చూసినాం. దాన్ని ఏ విధంగా చూస్తాం అంటే కిడ్నాప్ గత ప్రభుత్వం లాగానే మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అనుసరిస్తుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా మనం గత ప్రభుత్వంలో కూడా చూసుకోవడం జరిగింది. మల్లన్న కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి మన తొలి వెలుగు రగన్నయ్య కావచ్చు, వీళ్ళందరినీ కూడా కిడ్నాప్ చేసినటువంటి తీరుగానే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్, అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ముఖ్యంగా జర్నలిస్టుల పైన ఎప్పుడైనప్పుడు కూడా ఒక చిన్న చూపుగానే ఒక పక్కన ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో, అవినీతి ఏదైతే ఉందో అది తెర మీద చూపెట్టేటువంటి సోషల్ మీడియా పైన ప్రత్యేకంగా వాళ్ళైతే దృష్టి పెడతా ఉన్నారు. కొన్ని ఛానళ్ల వరకు ఒక 4-5 ఛానల్ ప్రత్యేకంగా మనం పేరు చెప్పాల్సిన 4-5 ఛానళ్ల పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్ కూడా పెట్టడం జరిగింది. వీటిని వీళ్ళందరినీ కూడా అణచివేయాలన్నటువంటి ఒక దృక్పథంతో ఒక ప్రత్యేకమైనటువంటి టీం కూడా తిరుగుతా ఉన్నది. మనం ఓయూలో చూసుకోవడం జరిగింది. 3 రోజుల కానించి ఓయూలో ఉన్నటువంటి సందర్భంలో మీడియా వాళ్ళకి సంబంధించిన ముఖ్యంగా సోషల్ మీడియా వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్లను తీసుకొని చెక్ చేస్తా ఉన్నారు. ఎవరెవరికి ఫోన్లు చేస్తా ఉన్నారు, ఎవరెవరికి వీళ్ళందరికీ గ్యాదర్ చేస్తా ఉన్నారు. నిజంగా కూడా అంత బలమే కనుక సోషల్ మీడియాకు సంబంధించిన రిపోర్టర్లకు అనుకున్నట్టు ఉంటే మనం ఓయూ దానికి ఎందుకు పోవాలి? మన స్టూడియోగా పిలిపించుకున్నాం కదా, 150-200 మందిని ఏం జరుగుతుందని మనం స్టూడియోగా పిలిపించుకున్నాం కదా. మీరే అందరిని గ్యాదర్ చేస్తా ఉన్నారు, మీరే వాళ్ళు లేనటువంటి ఆలోచనలు కల్పిస్తా ఉన్నారు. ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం సోషల్ మీడియా వాళ్ళే వాళ్ళకు అవగాహన కల్పిస్తా ఉన్నారు అన్నటువంటిది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ వాస్తవంగా వాళ్ళందరూ కూడా తెలివి కలటువంటి వాళ్ళు, విద్యార్థులు, మరో పక్కన వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్ పూర్తి చేసినటువంటి వాళ్ళు, వాళ్ళు రేపు గ్రూప్ 2-3 పోస్టులు కొట్టేటువంటి వాళ్ళు, వాళ్ళకు నాలెడ్జ్ ఉండదా? వాళ్ళకి ఏం చేయాలి కార్యాచరణ వాళ్ళకి తెలియదా? కాబట్టి ఇదేదో మన పైన బట్టగాల్చి మీదేసేటువంటి ప్రయత్నం చేసి మనల్ని అంచవేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సో అవును, సో విన్నారు కదా, ఇది అనమాట పరిస్థితి. సో మన తోటి జర్నలిస్ట్ అనిల్ కూడా చెప్తున్న పరిస్థితి, ఏదైతే జర్నలిస్టుల పైన దాడి ఏదైతే ఉందో, సో మన అందరినీ అంటే సెలెక్టెడ్ కొన్ని ఛానల్స్ ఏవైతే సో వీళ్ళు ఎప్పుడు కూడా విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. చాలా మంది వీడియోస్ నిరుద్యోగులు కావచ్చు, ప్రజలు కూడా చాలా మంది చూస్తున్నారు. ఎందుకంటే ఏ శాటిలైట్ ఛానల్ కూడా దీన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తారు, కానీ అలాంటి యూట్యూబ్ ఛానల్స్ అని డిజిటల్ మీడియా అంతా కూడా దీన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తారు. సో వీళ్ళందరూ ప్రజల దృష్టికి వీళ్ళ సమస్యలు తీసుకుపోతారు. సో దీనివల్ల గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి సో గత ప్రభుత్వం ఏ విధంగా అయితే అణిచివేసే ప్రయత్నం చేస్తుంది, అదే విధంగా ఈ ప్రభుత్వం కూడా అణిచివేసే ప్రయత్నం కూడా చేస్తాను. సో నిన్న ఏదైతే జర్నలిస్టుల పైన జరిగిన దాడి దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.